టాలీవుడ్ బడా హీరోల ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో రోజుకో పుకారు షికారు చేస్తోంది. త్రివిక్రమ్ మైథలాజికల్ సినిమా నుంచి బన్నీ తప్పుకున్నాడని, తాజాగా ఆ సినిమాలో హీరోగా ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. అయితే ఇలాంటి గాసిప్ తాజాగా మరొకటి ప్రచారంలోకి వచ్చింది. సందీప్ రెడ్డి వంగ అల్లు అర్జున్ కలిసి ఒక సినిమా చేయాల్సి ఉంది. అయితే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లేలా కనిపించడం లేదు. ఈ సినిమా నుంచి అల్లు అర్జున్ అవుట్ అని సినీ సర్కిల్స్ లో పుకారు షికారు చేస్తోంది. 2024లో సందీప్ రెడ్డి వంగ బన్నీకి ఈ కథ వినిపించారు. బన్నీకి ఈ కథ నచ్చడంతో ఇద్దరు కలిసి సినిమా చేద్దాం అనుకున్నారు. కానీ కారణాలేంటో తెలియదు, కానీ ఈ మూవీలో అల్లు అర్జున్ నటించకపోవచ్చనే టాక్ నడుస్తోంది. సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాలో అల్లు అర్జున్ బదులు ఎన్టీఆర్ ను హీరోగా అనుకుంటున్నారని తెలుస్తోంది. అయితే ఇది ప్రస్తుతానికైతే సినీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మాత్రమే. ఈ ప్రచారంలో ఎంతవరకు నిజముందో సందీప్ గాని బన్నీ గాని చెప్తేనే క్లారిటీ వస్తుంది. ప్రస్తుతం సందీప్ రెడ్డి హీరో ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ నుంచి దీపికా పదుకునేను తొలగించి ఆమె స్థానంలో యానిమల్ భామ తృప్తి దిమ్రీకి ఈ అర్జున్ రెడ్డి డైరెక్టర్ ఛాన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బన్నీని కూడా కాదనుకున్నాడనే ప్రచారం సందీప్ ఇమేజ్ ను ఎవరో పనిగట్టుకుని డ్యామేజ్ చేస్తున్నారేమోననే అనుమానాలకు తావిస్తోంది. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ 2 బిగ్ ప్రాజెక్ట్స్ నుంచి తప్పుకున్నాడని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే బిగ్ బడ్జెట్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక పురాణాల్లో హిందూ యుద్ధ దేవుడిగా కీర్తించే సుబ్రహ్మణ్య స్వామి ఇతివృత్తంతో త్రివిక్రమ్ దర్శకత్వంలో మైథలాజికల్ మూవీ తెరకెక్కబోతోంది. ఈ సినిమాలో తొలుత బన్నీని హీరోగా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ మూవీలో హీరో ఎన్టీఆర్ అనే క్లారిటీ వచ్చేసింది. అరవింద సమేత చిత్రం తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఈ సినిమా రాబోతోంది. నిర్మాత నాగవంశీ ఇందుకు సంబంధించి ఓ హింట్ కూడా ఇచ్చేశాడు. అత్యంత శక్తివంతమైన దేవుళ్లలో ఒకటిగా నా ఫేవరెట్ బ్రదర్ అంటూ సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓ శ్లోకాన్ని షేర్ చేశారు. పురాణాల్లో హిందూ యుద్ధ దేవుడిగా కీర్తించే సుబ్రహ్మణ్య స్వామి ఇతివృత్తంతో ఈ మైథలాజికల్ మూవీ తెరకెక్కబోతోంది. ఇదిలా ఉంటే ఇటీవలే కొన్ని విభేదాలతో వంగా తెరకెక్కిస్తున్న స్పిరిట్ నుంచి దీపిక సైడ్ అవ్వడం, ఇది జరిగిన కొన్ని వారాలకి అల్లు అర్జున్ తో వంగా సినిమా క్యాన్సిల్ అవ్వడం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. అయితే దీపికా పదుకునే రెమ్యునరేషన్, వర్కింగ్ అవర్స్, లాభాల్లో వాటా గురించి కొన్ని డిమాండ్లు పెట్టడం వల్ల సందీప్ తో విభేదాలొచ్చాయని సమాచారం. అంతేకాదు వంగా కూడా సోషల్ మీడియాలో దీపికను పరోక్షంగా విమర్శిస్తూ ట్వీట్ చేశారు. డర్టీ పిఆర్ గేమ్స్ ఆడుతోందని, నమ్మకాన్ని పాడు చేసిందని ఆరోపించారు. దీపిక స్థానంలో యానిమల్ బ్యూటీ తృప్తిని తీసుకున్నారు. ఇక సందీప్ వంగా సినిమాల నుంచి తప్పుకున్న అల్లు అర్జున్ దీపికా అట్లీ దర్శకత్వంలో AA22X A6 లో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నాడనే వార్త ఫ్యాన్స్ లో ఆసక్తిని పెంచుతోంది. ఇదిలా ఉంటే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ మరోసారి వార్తల్లో నిలిచారు. అల్లు అర్జున్ సందీప్ రెడ్డి వంగ కాంబోలో ఓ సినిమా రాబోతుందని గత కొద్ది రోజులుగా ప్రచారం జరిగింది. అయితే ప్రజెంట్ ఈ సినిమాలో అల్లు అర్జున్ నటించడం లేదట. ఈ ప్రాజెక్టు కోసం అల్లు అర్జున్ స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకునే ఆలోచనలో సందీప్ రెడ్డి వంగ ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ముందుగా కథ రాసేటప్పుడు వంగ బన్నీని అనుకున్నప్పటికీ ఆ తర్వాత ఈ స్టోరీకి ఎన్టీఆర్ అయితే కరెక్ట్ గా ఉంటుందని భావించారట. అందుకే అల్లు అర్జున్ ని సైడ్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది.